కుమారి ఆంటీ అంటే అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ దగ్గర అయితే ఉన్నాము. సో బ్యాక్ సైడ్ లో కనిపించే ఫుడ్ స్టాల్స్ అన్ని అయితే అందులో ఒకటైతే కుమారి ఆంటీది ఫుడ్ స్టాల్ అని అయితే మనం చెప్పొచ్చు. అదే విధంగా అంటే కొద్ది రోజుల్లోనే కుమారి ఆంటీ అయితే ఎంత ఫేమస్ అయిందో మనం చూసాము. తన మాటలతో ఎంత మందిని ఆకట్టుకుంది. సో తన అంటే మాట్లాడే మాటలు ఎంత ప్రేమగా ఉంటాయో మనకైతే తెలిసిందే. అంటే చెప్పు నాన్న చెప్పు బుజ్జి అంటూ అయితే సో అలా ఫేమస్ అయితే అయింది. సో దాని తర్వాత సోషల్ మీడియా అయితే తనని చాలా ఫేమస్ చేసింది. తనకైతే సీరియల్స్లలో యాక్టింగ్ రావడం అంటే సీరియల్స్లలో అదే విధంగా సినిమాలలో కొన్ని ఛాన్సెస్ రావడము అండ్ కొన్ని ప్రమోషన్స్ కూడా చేయడము. రీసెంట్ గా కూడా మనం చూసాము జ్యువెలరీ ప్రమోషన్స్ అని చెప్పేసి చాలా ప్రమోషన్స్ కూడా చూసాము. సో అదే విధంగా అంటే ఇప్పుడు కొంచెం ఒక న్యూస్ అయితే వచ్చింది. కుమారి ఆంటీ పక్కన ఉన్న ఫుడ్ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ స్టాల్స్ అన్నిటినీ తీసేశారు అని చెప్పేసి అయితే ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. అంటే కొందరు సోషల్ మీడియాలో అయితే వైరల్ చేస్తున్నారు. సో అదంతా ఫేక్ అని చెప్పడానికే ఇప్పుడైతే మనం అయితే చూపిస్తున్నాము. అంటే ఇక్కడ నిజంగానే తీసేశారు కావచ్చు అని అయితే వచ్చాము. బట్ ఇక్కడ తెలుసుకున్న అంటే ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అయితే ఏ ఒక్క స్టాల్ ని అయితే తీసేయలేరు. జస్ట్ అంటే ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు, ఇలా ఫుడ్ స్టాల్స్ పెట్టొద్దు ట్రాఫిక్ జామ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ ఇక్కడ వాళ్ళైతే ట్యాక్స్ కూడా పే చేస్తున్నారు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. అంతకుముందు అప్పుడు ఫేమస్ అయ్యారు కాబట్టి చాలా మంది 2 తెలుగు రాష్ట్రాల్లో నుంచి కుమారి ఆంటీ దగ్గరికి అయితే చాలా మంది రావడం అయితే జరిగింది. సో దాని ద్వారా ట్రాఫిక్ జామ్ అయితే చాలా అయింది. అంటే పార్కింగ్ మనకి ఇక్కడ మనం చూడొచ్చు ఇప్పుడు ఏ విధంగా అయితే పార్కింగ్ అయితే చేశారో వెహికల్స్. సో అంటే ఒక సైడ్ కాకుండా ఇంకా ఎక్కువ పార్కింగ్ అయితే అయ్యేసరికి ట్రాఫిక్ జామ్ అనేది అయితే చాలా బీభత్సంగా అయింది. సో ఇది కాస్త కొన్ని అంటే 1 కిలోమీటర్ వరకు ట్రాఫిక్ జామ్ అయితే అయిపోయింది. ఇక్కడ కార్లు వెహికల్స్ చాలా మంది వెహికల్స్ ఇప్పుడు ఎవరైతే ఆటో వాళ్ళు ఉంటారో అదే విధంగా బైకర్స్ అండ్ అదే విధంగా కార్లో వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో దాని ద్వారా ట్రాఫిక్ జామ్ అనేది ఎక్కువ పెరిగిపోయింది. కానీ ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకున్నట్లయితే కనుక ఇదైతే మధ్యాహ్నం సమయము. ఇంత మధ్యాహ్నం సమయంలో కూడా అప్పుడు ఎంత మంది అయితే తినే వాళ్ళు ఉన్నారో వాళ్ళు జస్ట్ అంటే ఒక టేస్ట్ చేయడానికి అయితే వచ్చారు చూసారు అంతే. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. అదే విధంగా ఇప్పుడు కుమారి ఆంటీ గారు సో రేవంత్ రెడ్డి గారికి అయితే అంటే ఒక దేవుడి దగ్గర రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా పెట్టి రేవంత్ రెడ్డి గారిని అయితే పూజ చేస్తున్న ఏదైతే వీడియో ఉందో ఆ వీడియో కూడా ఇప్పుడు చాలా వైరల్ అవుతుంది. సో దాన్ని చూసి అంటే కుమారి ఆంటీకి రేవంత్ రెడ్డి గారు ఏదో సాయం చేశాడు అని చెప్పేసి అంటే ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ అలాంటిది ఏం లేదు. సో అంటే రేవంత్ రెడ్డి గారు ఒక లైఫ్ ఇచ్చారనే చెప్పొచ్చు. కుమారి ఆంటీ గారితో పాటు ఇక దాదాపు 50 నుంచి 60 స్టాల్స్ అండ్ ఇంకా చిన్న చిన్న టీ స్టాల్స్ అండ్ ఇంకా షాప్స్ ఇలాంటివి చాలా ఉన్నాయి, ఫుట్పాత్ లో ఉన్నాయి అవి అలాంటివి. సో ఇక్కడ ఏ ప్రాబ్లం లేదు. ఇక్కడైతే అంటే చాలా మంది ఏదో ఒక ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు తప్ప ఇక్కడైతే ఎలాంటిది అయితే లేదు. అదే విధంగా మనము రీసెంట్ గా కూడా చూసాము ఏదైతే కుంభమేళాలో పుణ్యక్షేత్రాలకు వెళ్ళి పుణ్యం చేసుకుని రాండి అంటే పూసలు అమ్ముకునే ఆవిడని ఫేమస్ చేసేసారు. సో ఇక్కడ కూడా అంటే తను కూడా కుమారి ఆంటీ లాగానే ఫేమస్ అయింది. ఇప్పుడు తను కూడా కొన్ని ప్రమోషన్స్ అయితే చేస్తుంది. తనకు కూడా సినీ ఇండస్ట్రీ నుంచి అయితే కొన్ని అంటే తమిళనాడు కేరళ ఈ ఇండస్ట్రీ నుంచి కూడా చాలా ప్రమోషన్స్ అయితే వస్తున్నట్లయితే మనకి తెలుస్తుంది. సో తను కూడా అంటే కుమారి ఆంటీ లాగానే ఫేమస్ అయింది. ఇక్కడ కుమారి ఆంటీ కూడా అలానే ఫేమస్ అయింది. ప్రస్తుతం మనము అంటే వాళ్ళతో కుమారి ఆంటీ గారు అయితే ప్రజెంట్ ఇక్కడ లేరు, కుంభమేళా వెళ్ళారంట. కుమారి ఆంటీ గారు కూడా ఒక 5 days లో అంటే అన్ని పుణ్యక్షేత్రాలు చేసుకొని వస్తామని చెప్పేసి అయితే అంటున్నారు. సో అక్కడ మనం మాట్లాడి అంటే నేను అక్కడ ఉన్న ఒక వర్కర్ తో కూడా మాట్లాడాను. సో ఇప్పుడు వద్దన్న నాకు కనిపించడానికి కొంచెము ఇష్టం లేదు అని చెప్పారు. అదే అంటే కుమారి ఆంటీ గారు వచ్చాకైతే ఒక ఇంటర్వ్యూ కూడా ఇస్తా అన్నారు. ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, తను ఏం చేస్తుంది ఏంటి అనేది అయితే తన ఇంటర్వ్యూ కూడా ఇస్తానన్నట్లయితే చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ అయితే కుమారి ఆంటీ గారి స్టాల్స్ అయితే అండ్ అదేవిధంగా కుమారి ఆంటీ గారి పక్కన ఉన్న ఏవైతే స్టాల్స్ ఉన్నాయో ఫుడ్ స్టాల్స్ ఏవి మాత్రం తీసేయలేరు. సో ప్రభుత్వం మాత్రం అంటే దీన్ని అంటే ఏ మాత్రం తీసేయలేరు. అదే విధంగా ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అంత పెద్దగా అయితే ఏం అవ్వట్లేదు. సో వాళ్ళకు కూడా ఒక లైఫ్ అంటే ఉంది కాబట్టి వాళ్ళకు కూడా ఒక లైఫ్ ఇవ్వాలి. అంటే చాలా బాగానే రన్ అవుతున్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే దాదాపు ఓన్లీ ఫుడ్ స్టాల్సే మనకైతే 40 నుంచి 50 స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి. సీరియల్ అక్కడ టెన్స్ కూడా వేసుకొని అయితే స్టాల్స్ అయితే పెట్టుకున్నారు. అంటే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ తీసేయలేదని కాదు, అక్కడ మనకి డౌన్ లో ఒక 500 మీటర్ వరకు వెళ్తే అక్కడ డౌన్ లో టర్నింగ్ లో కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుందని చెప్పేసి
ఆ టర్నింగ్లో ఏవైతే మరీ రోడ్ సైడ్ ఉన్నాయో అవి మాత్రం అయితే తీసేశారు, తీసేయాలని కాదు. కానీ ఇక్కడ సీరియల్గా ఫుట్పాత్ మీద ఏవైతే ఉన్నాయో ఆ ఫుడ్ స్టాల్స్ మాత్రం మనం ఇంకా విజువల్స్లో కూడా చూస్తున్నాము. సో విజువల్స్లో కూడా చూస్తున్నాము, ఏ ఫుడ్ స్టాల్స్ని కూడా తీసేయలేదు. కానీ ట్రాఫిక్ జామ్ వాళ్ళు అంటే ట్రాఫిక్ పోలీసులు అయితే వచ్చి హెచ్చరిక అయితే ఇచ్చారు. వీళ్ళకైతే వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ట్రాఫిక్ జామ్ మీ వల్ల అవుతే మాత్రం ఖచ్చితంగా మీరు తీసేస్తామని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ మనకి పార్కింగ్కి కూడా కొంచెము బాగానే అవైలబుల్ ఉంది కాబట్టి సో ట్రాఫిక్ జామ్ కూడా అంత మాత్రం అయితే ఏమాత్రం లేదు. సో ఈ క్రమంలోనే కుమారి ఆంటీ అయితే మన రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో వాళ్ళ దేవుడి సన్నిధిలోనే తన ఫోటో కూడా పెట్టి పూజలు అయితే చేసిన వీడియో అయితే ఇప్పుడు వైరల్ అవుతుంది. సో ఎందుకు మరి ఇంత చేస్తున్నారు అని అంటే కనుక సో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే స్పందించడం జరిగింది. అంటే నా ఫుడ్ స్టాల్ మీద కానివ్వండి, సో నేను కూడా హెల్ప్ చేస్తాను, ఇలా భయపడ అవసరం లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడడం జరిగింది. అంటే ఇక్కడ మనకి తనకు ఒక్కరికనే కాదు, ఇక్కడ వీళ్ళందరికీ కూడా లైఫ్ ఇచ్చినట్టు అని కూడా మనం అనుకోవచ్చు. సో సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో అలా పెట్టుకొని అయితే ప్రార్థనలు అయితే చేసింది. మన ఇప్పుడు ఆ వీడియోలో అయితే నెట్టిన చాలా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో అయితే. సో దీనికి రీజన్ అయితే ముఖ్యంగా అంటే ఇక్కడ అందరూ ఏమనుకుంటున్నారు అని అంటే ఇక్కడ అన్ని స్టాల్స్ తీసేసి కేవలం నా స్టాల్ మాత్రమే ఉంచాడు అని చెప్పేసి, అంటే తన స్టాల్ మాత్రమే ఉంచాడని చెప్పేసి ఇలా కొన్ని వైరల్ అయితే చేస్తున్నారు. మొత్తానికి అయితే అలాంటిది ఏం లేదు. ఇక్కడ మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, ప్రతి ఒక్క స్టాల్ ఇక్కడ అయితే ఉంది. ఓన్లీ డౌన్లో మాత్రమే గతంలో కొన్ని రోజుల క్రితం అయితే ముందే తీసేయడం అయితే జరిగింది. ఇప్పుడు అలాంటివి ఏమైతే జరగలేదు. ఇక్కడ జస్ట్ పోలీసులు అయితే అంటే ట్రాఫిక్ పోలీస్ వచ్చి మేము ఇక్కడ తీసుకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే వాళ్ళు జస్ట్ వచ్చి వార్నింగ్ అయితే ఇచ్చారు. అంటే ఈవినింగ్ టైంలో కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది, మధ్యాహ్నం టైంలో అలా కొంచెం ట్రాఫిక్ జామ్ అవుతుంది, అది కాకుండా చూసుకోండి అని చెప్పేసి అయితే కొంచెం వార్నింగ్ ఇవ్వడం అయితే జరిగింది. అంతకు మించి అయితే ఏం లేదు అని చెప్పేసి అయితే వాళ్ళు చెప్పడం జరిగింది. దాని ద్వారా కొంచెం కుమారి ఆంటీ గారు అయితే అంటే ఇలా మధ్యలో కూడా హెల్ప్ చేయడము, కుమారి ఆంటీ గారితో కొంచెం స్పందించడము, సో అంత పెద్ద వ్యక్తి నాకు ఇలా స్పందించాడు, నాకు కొంచెం హెల్ప్ సహకారంగా ఉన్నాడు అని చెప్పేసి తను కూడా మంచి అభిమానంతో పూజలు అయితే చేసుకుంటుంది. అంతే, అందులో తప్పేమైతే లేదు. సో ఎవరి అభిమానం వాళ్ళది కాబట్టి, ఎవరి ఇష్టం వాళ్ళది కాబట్టి సో కుమారి ఆంటీ గారు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని అయితే అలా ప్రార్థించడం అయితే జరుగుతుంది. తన దేవుళ్ళ ఎవరైతే తన దేవుళ్ళు ఉన్నారో సో ఆ దేవుళ్ళ ఫోటోలోనే రేవంత్ రెడ్డి గారి ఫోటో కూడా పెట్టి ప్రార్థించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడైతే ఎలాంటి ఫుడ్ స్టాల్ అయితే తీసేయలేదు, ఫుడ్ స్టాల్స్ అయితే అలానే ఉన్నాయి. అండ్ ఇప్పుడు కుమారి ఆంటీ పరిస్థితి మరి ఇప్పుడు ఏంటి అని మాట్లాడుకుంటే కనుక కుమారి ఆంటీ అంటే కొంచెం అప్పటికి ఇప్పటికైతే కొంచెం డెవలప్ అయిందని చెప్పొచ్చు. అంటే తను కూడా కొంచెం షూటింగ్స్లలో అక్కడ ఇక్కడ బిజీ ఉంది, ప్రమోషన్స్లో బిజీ ఉంది. అండ్ అప్పుడు చాలా బిజీ ఉంది. ఇప్పుడు నార్మల్గా అయితే కొంచెం కుంభమేళలో అయితే కుంభమేళ యాత్రకు అయితే వెళ్ళింది. సో రావడానికి అయితే ఇంకా వారం రోజులు అయితే పట్టొచ్చు అంటుంది. అంటే కొంచెం అన్నీ తిరిగేసి వస్తాం నాన్న అని చెప్పేసి మాట్లాడేది. నేను రీసెంట్గానే ఇప్పుడు కాల్ చేశాను వచ్చే ముందే, అంటే ఆంటీ ఇక్కడే ఉన్నారా మరి ఎలా ఉన్నారా అని మాట్లాడడం జరిగింది. సో ఇలా మరి ఇలా అవుతుంది అంటే సో చెప్పే వాళ్ళు చాలా చెప్తారు నాన్న, అలాంటిది ఏం లేదని అయితే చెప్పడం జరిగింది.